బిగ్ సెవెన్లో ఏడో టాపిక్గా మనం చూడబోయేది ఇప్పటికే సర్ఛార్జీలను టిప్స్ అని జనాన్ని అడ్డగోలుగా దోచేస్తున్న యాప్ బేస్డ్ క్యాబ్ సర్వీసులు అందిస్తున్న సంస్థలకు మేలు చేసేలా కేంద్రం మరింత వెసులుబాటును కల్పించింది. రద్దీని బట్టి ఛార్జీలు పెంచుకోవచ్చని చెప్పింది. దీంతో యాప్స్ దోపిడీకి గేట్లు తెరిచినట్లయింది. దీని ఎఫెక్ట్ జనంపై ఎలా ఉండబోతోంది? ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలా యాప్స్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న సంస్థలకు కేంద్రం శుభవార్త చెప్పింది. రద్దీ ఉంటే రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ ను కేంద్ర రోడ్, రవాణా, జాతీయ రహదారుల శాఖ జారీ చేసింది. కొత్త రూల్స్ ప్రకారం నామమాత్రంగా రద్దీ ఉన్న సమయాల్లో బేస్ ఛార్జీల్లో సగం సర్ఛార్జు కింద పెంచుకునేందుకు వీలు కల్పించింది. రద్దీ విపరీతంగా ఉంటే ఏకంగా 200% పెంచుకునేందుకు అనుమతిచ్చింది. 3 కిలోమీటర్ల లోపు ట్రిప్ కి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించొద్దన్న షరతు విధించింది. ఇప్పటికే ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి అగ్రిగేటర్లు ఓవర్గా ఛార్జ్ చేస్తున్నాయని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు సర్ఛార్జ్ టిప్స్ అంటూ దోచేస్తున్నారనే విమర్శలున్నాయి. పైగా వర్షం పడిందంటే చాలు ఈ యాప్స్ లో క్యాబ్ బుక్ చేసినా, బైక్ బుక్ చేసినా ఓవర్ డిమాండ్ అంటూ ఛార్జీలు పెంచేస్తారు. కాస్త ట్రాఫిక్ ఎక్కువన్నా అంతే. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు లేనప్పుడే యూజర్లను గట్టిగా పిండేస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు కేంద్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాక యాప్ బేస్డ్ క్యాబ్ సర్వీసుల్లో దోపిడీ మరింత ఎక్కువవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా డబ్బులు గట్టిగానే ఛార్జ్ చేస్తున్నా సమయానికి పికప్ చేసుకుంటున్నారా అంటే అది లేదు. అత్యవసర సమయాల్లో సరైన కారణం లేకుండా డ్రైవర్లే ట్రిప్ క్యాన్సిల్ చేస్తుంటారు. అదే యూజర్లు సరైన కారణంతో రైడ్ క్యాన్సిల్ చేసినా అప్పుడప్పుడు వారికి తెలియకుండానే పెనాల్టీ పేరుతో క్యాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయనే విమర్శలున్నాయి. ఇప్పుడు కేంద్రం కూడా వారికి మేలు చేసేలా గైడ్లైన్స్ విడుదల చేయడంతో రాబోయే రోజుల్లో ఈ క్యాబ్, బైక్ సర్వీసుల దోపిడీ అధికమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక యాప్ ద్వారా రైడ్ అంగీకరించిన తరువాత సరైన కారణం చెప్పకుండా డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే 100 రూపాయలకు మించకుండా ఛార్జీలు 10% పెనాల్టీ పడుతుంది. దీన్ని డ్రైవర్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ చర్య సమానంగా చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర మార్గదర్శకాల్లో ఉంది. సరైన కారణం లేకుండా ప్రయాణికులు రైడ్ క్యాన్సిల్ చేసినా ఇదే పెనాల్టీ వస్తుంది. ఇక అగ్రిగేటర్ ప్లాట్ఫామ్లతో లింక్ అయ్యున్న డ్రైవర్ల సంక్షేమం పైన కేంద్రం దృష్టి పెట్టింది. ప్రతి డ్రైవర్ కు కనీసం 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, 10 లక్షల మేర టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ని క్యాబ్ సర్వీస్ సంస్థలు తప్పనిసరిగా అందించాలని తెలిపింది. అదేవిధంగా ప్యాసింజర్ రైడ్స్ కోసం ప్రైవేట్ బైక్లను ఉపయోగించేందుకు అనుమతించింది. కొత్త రూల్స్ ప్రకారం ఆటోలు, బైక్లు, కార్లు సహా ఇతర వాహనాలకు బేస్ ఛార్జీలు నిర్ణయించే అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకు అందించింది. రాష్ట్ర ప్రభుత్వాలు గనుక బేస్ ఛార్జీలను అధికారికంగా నోటిఫై చేయకపోతే ఆ ధరలను ప్రకటించే బాధ్యత అగ్రిగేటర్లదేనని తెలిపింది.